బంగారం ధరలు అంతకంతకు పెరుగుతుండటంతో సామాన్యులకు షాక్ తగులుతోంది. పెళ్లిళ్లు కూడా బంగారం కొనలేకపోతున్నామని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగలతో పాటు వరలక్ష్మి వ్రతం వంటి వేడుకకు కూడా బంగారం కొనలేకపోయామంటున్నారు ఏలూరుకు చెందిన గృహిణులు. 24 క్యారెట్ల బంగారం 1,30,000కు పైనే కొనసాగుతుంది. ఈ తరుణంలో ఏలూరు మహిళల రియాక్షన్స్ పై మా ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న సమాచారం ఇప్పుడు చూద్దాం. నాన్ స్టాప్ గా పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు 1,30,000కు పైగా కూడా ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ అయితే ధర చేరింది. అలాగే కాసు 22 క్యారెట్లు 97,000 రూపాయలు పైగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో పెళ్లిళ్ళు వచ్చినా, శుభకార్యాలు వచ్చినా కూడా బంగారం కొనాలంటే ప్రధానంగా మహిళలు కానీ, గృహిణులు కానీ ఎన్నో అవస్థలు పడుతున్నారు. బంగారం కొనేవారు దూరం అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఏలూరులో ప్రస్తుతం వంటంలో ఉన్నటువంటి గృహిణులు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, బంగారం ధరలు పెరిగిపోయాయి, ఎలా ఆడవాళ్ళుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా బాధపడుతున్నామండి. ఏదో ఎప్పుడో ఎంత లేనివాడైనా సరే ఒక కాసు, ఒక గ్రాము కొనుక్కుందాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు గ్రాము కాదు కదా, చిన్న ఎత్తు కొందామన్నా కూడా పెళ్ళిళ్ళల్లో మీడియం వాళ్ళు సూత్రాలు కొంటాక కూడా చాలా బాధపడుతున్నారు. అది మన ఖజానా, హైదరాబాద్లో ఖజానా జ్యువెలర్స్ దొంగతనాలు, మామూలుగా సందుల్లో గొంతుల్లో వెళ్ళాలంటే భయం. రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో దొంగలతనాలు ఎక్కువ అవుతాయి. రీజనబుల్ రేట్లు వస్తే కనుక అందరూ హ్యాపీగా ఉంటారు. గతంలో దసరా వచ్చింది, ఇప్పుడు మొన్న దీపావళి వచ్చింది. గతంలో పండుగలు అంటే బంగారం కొనుగోలు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అసలు పావంతు కూడా లేదండి. ఈ బంగారం ధరలు పెరిగిపోయిన తర్వాత ఎవరు పండగకి ఏదో వండుకున్నాం తింటున్నామనే కానీ బంగారం జోలికి వెళ్ళాలి అంటే భయం పుడుతుంది ప్రతి మనిషికి. ఏలూరులో ఇప్పుడు శుభకార్యాలు వైపు జాతర కూడా వస్తుంది, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఎక్కువగా. అసలు ఎలా ఉంది బంగారం కొనుగోలు? బంగారం కొనాలంటే కొనే రోజులు లేవండి. ఇప్పుడు చిన్న బంగారం కొనాలన్నా కష్టంగానే ఉంటుంది. మాలాంటి కొనాలంటే రేట్లు తగ్గితే కానీ మేమేం కొనలేమండి. గతంలో పెళ్ళిళ్ళప్పుడు ఎంత ఆడపడుచులకి ఎంతవరకు బంగారం పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎంత పెడుతున్నారు? పెళ్ళిళ్ళు 5 కాసులు అట్లా పెట్టేవారండి. ఇప్పుడు కాసు పెట్టడానికి కూడా కష్టం. కట్నం కన్నా బంగారం రేటు ఎక్కువైపోతుందండి. మీరు చెప్పండి, బంగారం ధరలు పెరుగుతున్నాయి, 1,30,000 అంటున్నారు 10 గ్రామ్స్. ఎలా ఉన్నాయి అసలు మహిళల పరిస్థితి? చాలా కష్టంగా ఉందండి. 1 గ్రామ్ కొనుక్కోవాలన్నా కొనుక్కునే పరిస్థితి కనపడతలేదు. ఏమీను పండుగ వచ్చిందా, ఒక పెళ్లి రోజు వచ్చిందా అంటే ఏదైనా కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. ఇంత రేట్లో ఏం కొనుక్కొని మధ్యతరగతి పరిస్థితి అంతంత మాత్రంగా అయిపోయింది. గతంలో వరలక్ష్మి వ్రతాలు లేకపోతే నోములప్పుడు ప్రత్యేకించి కాసులు, రూపులు కూడా కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడన్నా కొనుగోలు చేస్తారు? ఇప్పుడు కనీసం రూపు కొనుక్కునే పరిస్థితి కూడా లేకపోయిందండి. రూపు కొనుక్కోవాలన్నా 10,000 అయిపోతుంది. 10,000, 15,000 ఏందే రూపే రావట్లేదు. ఇంకా ఆ రూపు కొనుక్కునే పరిస్థితి మాలాంటి మధ్య తరగతి పరిస్థితులు అయితే అసలు కొనుక్కునే పరిస్థితే కనపడతలేదు. ఎలా ఉందమ్మా ఇప్పుడు బంగారం ధరలు ఎలా ఉంది? అంతే, అందరు చెప్పేది కొనుక్కోలేకపోతున్నామండి. అసలు ఇప్పుడు ఒక చిన్న కొనుక్కోవాలన్నా కొనుక్కోలేకపోతున్నాం. ఇదివరకు పోనీ 1 గ్రామ్ అంటే 2,000, 3,000 పెడితే అట్లా వచ్చేది. ఇప్పుడు 10,000 పైన అట్లా ఉంటుంది. కొనలేకపోతున్నామండి అసలు. అది మీరు చెప్పండి, అసలు మీకు తెలిసి బంగారం ధరలు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడున్న ధరలు ఎలా ఉన్నాయి? నాకు తెలిసి 5,000 దగ్గర నుంచి కాసు వచ్చి 5,000 దగ్గర నుంచి నాకు తెలుసండి. ఎందుకంటే నేను కూడా బంగారు పని చేసేదాన్ని. అప్పుడు ఖాళీ లేకుండా బిజీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు రేటు పెరిగిన దగ్గర నుంచి అసలు పని చేయడానికి పని ఉండట్లేదు. అంటే లైట్ వెయిట్లో అనేసరికి రెడీమేడ్కి వెళ్ళిపోతున్నారు. చేతి వర్కర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. రీసెంట్గా మా అబ్బాయికి పెళ్ళి అయింది. బంగారం పెడదాం అనుకున్నా అండి. కాసు వచ్చేసరికి 1,00,000 అయిపోతుంది. పెట్టలేక మేము ఇబ్బంది పడాలి. ఇప్పుడు కట్నం కంటే బంగారానికి ఎక్కువ అయిపోతుందని చెప్పి తక్కువకి చేసుకుని వచ్చామండి. అయితే ఈ వర్కర్స్కి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. బంగారం రేటు పెరిగేసరికి మేము ఎంత పని చేసుకున్నా మగవాళ్ళంటే బ్యాంకులు కానీ వేరే వేరే చేసుకుంటారు. ఇప్పుడు మాకు వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుందండి. మీరు చెప్పండి, బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి, అంతకంత ఇంకా పెరుగుతున్నాయి. అసలు దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారా? మీరేం భావిస్తున్నారు? ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవట్లేదు. ఎక్కువ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గేది లేదు. దానివల్ల ఏమీ కొనుక్కోలేకపోతున్నాం అసలు. గతంలో మీరు ఎంత రేటు ఉన్నప్పుడు చూసారు బంగారం? ఇప్పుడు ఎలా ఉంది? మేము చూసాము 33,000 ఎంత ఉంది మా పెళ్ళికి. ఇప్పుడు ఇంకా 97,000 అయిపోయింది. మీరు చెప్పండి, అసలు బంగారం ధరలు పెరుగుతున్నాయి, ఎలా ఉంది? మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయి, తర్వాత ఇప్పుడున్న పరిస్థితి? మా పిల్లలు పెళ్ళి అయినప్పుడు 30,000 ఉండేదండి తులం. ఇప్పుడు రేట్ అయితే 97,000 కాసు అయిపోయింది. ఇంక ఉద్యోగస్తులు అండి మేము, 1 గ్రాము కొని పరిస్థితి మాకు లేదు. ఇంకా మాకు స్వర్ణకారులు అండి మేము. మా తమ్ముళ్ళు వీళ్ళందరూ వృత్తి చేస్తారు. వాళ్ళకైతే పన్నులు అంటూ ఏమీ లేవండి. ఎలా బ్రతకాలండి వాళ్ళు? గతంలో మీ పెళ్ళి అయినప్పుడు అత్తగారులు ఎంతవరకు బంగారం పెట్టారు, ఇప్పుడు వారసులకు ఎంతవరకు బంగారం? అప్పుడు వారసుల కంటే 2 కాసులు అట్లా పెట్టేవారండి. ఇప్పుడైతే 1 గ్రాము 2 గ్రాముల కన్నా ఎక్కువ పెట్టలేకపోతున్నాము.
అది చూస్తున్నాం కదండి, బంగారం ధరలు పెరిగిపోవడం వల్ల అటు మహిళలు అలాగే హిందూ సాంప్రదాయంతో పెనవేసుకున్నటువంటి పండుగలు కానీ శుభకార్యాలు కానీ ఇవన్నీ కూడా బంగారం దూరం అవుతుంది వాటన్నిటికీ కూడా. దీనికి కారణం బంగారం పెరుగుదల ఒకవైపు అయితే స్థిరంగా ఎక్కడా కూడా నిలకడగా ఒక ధర అనేది ఉండకపోవడం కూడా ఈరోజు మహిళలు ఈరోజు బంగారం ధర పెరగడం వల్ల షాకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇంకా ఫుల్ స్టాప్ పడుతున్నటువంటి ఆశలు కూడా ఎక్కడా లేవు. దాదాపు 1,50,000కు వెళ్ళిపోతుంది అనేది కూడా కొంతమంది నిపుణులు అయితే సూచిస్తున్న నేపథ్యంలో బంగారం కొనాలంటేనే దడిచిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయనేది కూడా మహిళలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.